Hello, good evening, everyone. Good evening, everyone. Yes, no audio. ఇప్పుడే స్టార్ట్ చేసామండి క్లాస్. సో ఇప్పుడు మీకు నా వాయిస్ వినిపిస్తుంది. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే జెండర్ ఈక్వాలిటీ. జెండర్ అండ్ జెండర్ ఈక్వాలిటీ. అసలు ముందర జెండర్ అంటే ఏంటి? మనము కామన్ గా మాట్లాడుకునే జెండర్స్ ఏమేమిటి? కెన్ వి స్టార్ట్? చెప్తారా అండి మనం అసలు జెండర్ అంటే ఏంటి? అండ్ మనము కామన్ గా చెప్పుకునే జెండర్స్ ఏమేంటి? ఎస్, ఇంకా అందరు సెటిల్ అవ్వనట్టున్నారు. అటెండీస్ 100, ఇప్పుడే 100 టచ్ అయింది. ఎస్, 101, 102. చెప్పాలండి, అందరూ స్టార్ట్ చేద్దాం క్లాసు. అసలు జెండర్ అంటే ఏంటి అన్నది మనం మాట్లాడుకుని దాని తర్వాత జెండర్ ఈక్వాలిటీ ఎందువల్ల జెండర్ ఈక్వాలిటీ అంటారు అన్న దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఈరోజు క్లాస్లో. చెప్పాలి ఇక్కడ స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ ఎవరన్నా సరే, వాట్ ఈస్ జెండర్? అసలు జెండర్ అంటే ఏంటి? గుడ్ ఈవినింగ్ అండి. కేజీబీవి జనరల్ నంద్యాల్. నంద్యాల వెరీ ఫేమస్ ప్లేస్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఎస్, చెప్పాలి, అందరూ స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ 2 నిమిషాలు దాటిపోయింది. అసలు జెండర్ అంటే ఏంటి, మనం జెండర్ గురించి ఎక్కడెక్కడ మాట్లాడుకుంటాము, అండ్ వాట్ ఆర్ ది కామన్ జెండర్ వి రిఫర్ టు, ఇది నా క్వశ్చన్. అందరికి గుడ్ ఈవినింగ్. ఒక్క స్కూల్ వాళ్ళకి అందరికీ గుడ్ ఈవినింగ్. మనం క్లాస్లో జంప్ అయిపోదాం. వాట్ ఈస్ జెండర్ అండ్ వాట్ ఈస్ జెండర్ ఈక్వాలిటీ? మీ సైడ్ నుండి కూడా నాకు రెస్పాన్సెస్ కావాలి. పిల్లలు కానీ లేదంటే కనుక ఆ స్కూల్ని రిప్రజెంట్ చేస్తున్న టీచర్స్ కానీ ఎవరన్నా సరే ఆన్సర్స్ చెప్పచ్చు. వాట్ ఈస్ జెండర్ అండ్ వాట్ ఈస్ జెండర్ ఈక్వాలిటీ? జెండర్ ఈక్వాలిటీ తర్వాత ముందర వాట్ ఈస్ జెండర్? What are the common genders we discussed about? చెప్పాలి టీచర్స్, స్టూడెంట్స్ ఎవరన్నా సరే. మై క్వశ్చన్ ఈజ్ సింపుల్. వాట్ ఈజ్ జెండర్? ఇక్కడ క్వశ్చన్ టైప్ చేసి చూడండి. వాట్ ఈజ్ జెండర్? answer. Yes, gender means female and male. Okay. So
దెన్ నెక్స్ట్ జెండర్ అంటే మనం కామన్గా వెరీ కామన్గా మనం చెప్పుకునే జెండర్స్ ఏంటి అంటే ఫీమేల్ అండ్ మేల్. దెన్ నెక్స్ట్ వాట్ ఈస్ దెన్ జెండర్ ఈక్వాలిటీ? వాట్ ఈస్ జెండర్ ఈక్వాలిటీ? ఎస్, నో వాయిస్ సార్. మీ సైడ్ నుండి కొద్దిగా చూసుకోండి. కేజీబీవి కనగానపల్లి, మీ సైడ్ నుండి కూడా చూసుకోండి. జెండర్ ఈక్వాలిటీ అంటే ఏంటి? మనము ఎక్కువ రెగ్యులర్గా చెప్పుకునేటట్టు సమానత్వము అని చెప్పుకుంటాం చూడండి. ఆడవాళ్ళు మగవాళ్ళు సమానము, రైట్? సమానత్వం గురించి చాలా చోట్ల డిస్కషన్స్ అవుతూ ఉంటాయి కదా. స్త్రీలు దేంట్లోనూ తక్కువ కాదు, మగవాళ్ళు దేంట్లోనూ తక్కువ కాదు, ఇద్దరు సరి సమానము అన్నిటల్లోనూ అని చెప్పి మనం డిస్కస్ చేసుకుంటాం కదా. దాన్నే యాక్చువల్గా మనము ఎస్, జెండర్ మీన్స్ సెక్స్ ఆఫ్ ది పర్సన్, మేల్ ఫీమేల్ ఎక్సెట్రా, రైట్? The next, equality between men and women. Gender equality means equality of genders in pay and work. పే అండ్ వర్క్ తో పాటు ఇంకొకటి అతి ముఖ్యమైనది, వాట్ వాట్ జనరల్లీ సొసైటీ లాక్స్ ఈస్ ద రెస్పెక్ట్. గౌరవము అంటాం చూడండి. మనము డబ్బులు ఓ చోట ఒకళ్ళకి ఎక్కువ రావచ్చు, ఒకళ్ళకి తక్కువ రావచ్చు. ఓకే, అవి గవర్నమెంట్ పాలసీస్ వాటిల్లో బట్టి గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటుంది. కానీ ఈ గౌరవము అన్నది ఏంటి అంటే అది మనంతట మనమే ఇవ్వచ్చు. మనకి అవతల వాళ్ళు మగవాళ్ళ, ఆడవాళ్ళ, లేకపోతే గొప్పవాళ్ళ, పేదవాళ్ళ, లేకపోతే వాళ్ళు ఈ పర్టికులర్ దీని నుండి వచ్చారా, లేకపోతే నార్త్ నుండి వచ్చారా, సౌత్ నుండి వచ్చారా, ఇవి ఏవి లేవు. రెస్పెక్ట్ అన్నది ఏంటి అంటే మనంతట మనము అవతల వాళ్ళకి ఇచ్చేది. దీంట్లో మనం అవతల వాళ్ళకి గౌరవం ఇవ్వడం వల్ల మనకి రూపాయి పోయేది ఉండదు. ఇట్ విల్ నాట్ కాస్ట్ ఎనీథింగ్. లేకపోతే మనం ఒకళ్ళకి గౌరవం ఇస్తే కనుక మనకి ఓ 1000 రూపాయలు పోతాయి అన్నది ఉంటే కనుక పుట్ ద స్క్రీన్. ఇంకా స్క్రీన్ స్టార్ట్ చేయలేదండి. ఓకే, ఇంకా స్క్రీన్ స్టార్ట్ చేయలేదు, నేను స్టార్ట్ చేస్తాను. సో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే సమానత్వము, గౌరవము, ఈ 2 విషయాలు. ఓకే, నేను లెట్ మీ షేర్ మై స్క్రీన్. ముందర యాజ్ యూజువల్ మన దీంట్లో ఏంటి అంటే ఫస్ట్ పోల్. డూ బాయ్స్ అండ్ గర్ల్స్ హ్యావ్ ద రైట్ టు చూస్ ఎనీ కెరియర్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్? Yes, both have equal rights. No, boys have more career options. No, girls should stick to certain careers. What is the answer for this? Answer is your C and రాశారు. ఎవరో సి అని చెప్పి రాశారు. Do boys and girls have the right to choose any career they are interested in? Yes, both have equal right. No, both have more career options. No, girls should stick to certain careers. ఆన్సర్ ఏంటండి ఇదేంటి? సి రాశారు. ఎవరు? ఏవైటిఈ.
కొంతమంది ఏ రాశారు, చాలా మంది ఏ రాశారు, ఒకళ్ళు మటుకు సి రాశారు. ఆన్సర్ ఈజ్ ఏ. ఇద్దరికి సరి సమానమైన హక్కులు ఉంటాయి. ఏది చదువుకోవాలి అన్నది. హూ క్యాన్ బికమ్ ఏ డాక్టర్, పైలట్ ఆర్ ఇంజనీర్? ఓన్లీ బాయ్స్, ఓన్లీ గర్ల్స్, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్? Who can become doctor, pilot or engineer? Everybody, who can become a doctor, pilot or engineer? Only boys, only girls, both boys and girls? Yes, ఒకళ్ళు ఎవరో ఏ రాశారు, చాలా మంది వరకు సి రాశారు. ఆన్సర్ ఈజ్ సి. డాక్టర్ కానీ, పైలట్ కానీ, ఇంజనీర్ కానీ ఎవరన్నా అవ్వచ్చు. ఓకే, మీరు రీసెంట్గా కనుక చూస్తే ఇండియా వాళ్ళు నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ ఏదైతే చేశారో ఇండియా నుండి, దాంట్లో కనుక పైలట్స్ వాళ్ళు చూస్తే అందరూ ఆడవాళ్ళే వచ్చారు. ఓకే, అలాగే మనము సపోజ్ డాక్టర్స్, గైనకాలజిస్టులు డాక్టర్స్ ఉంటారు, వాళ్ళందరూ ఆడవాళ్లే ఉంటారు, మోస్ట్లీ ఆడవాళ్లే ఉంటారు. రైట్. గైనకాలజీనే కాదు, మీరు కార్డియాలజీ తీసుకున్నా, లేదు అంటే కనుక న్యూరాలజీ తీసుకున్నా, ఎనీ టైప్ ఆఫ్ డాక్టర్స్, సైకాలజిస్టులు తీసుకున్నా, అన్ని రకాల డాక్టర్లు, డెర్మటాలజిస్ట్, ఓకే, ఆర్ డెంటిస్ట్ ఎవరు తీసుకున్నా కూడా మీరు ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు కూడా ఉంటారు. అలాగే ఇంజనీర్లు కూడా ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు. హౌ టు బికమ్ ఏ డాక్టర్? హౌ టు బికమ్ ఏ డాక్టర్? 8th క్లాస్, 9th క్లాస్. మీకు ఎన్ఈఈటి నీట్ ఎగ్జామ్ అని ఉంటుంది. ఓకే, ఆఫ్టర్ 12th మీరు ఆ నీట్ ఎగ్జామ్లో కనుకను మీరు క్వాలిఫై అయ్యి మంచి మార్క్స్ వస్తే కనుక యూ కెన్ బికమ్ ఏ డాక్టర్. ఓకే, ఇక్కడ ఎవరో అడుగుతున్నారు వాట్ ఈస్ జెండర్ అని చెప్పి, మీరు ఇప్పుడే జాయిన్ అయినట్టున్నారు. వాట్ ఈస్ జెండర్? ఓకే, ఇక్కడ చూడండి, మీరు ఆన్సర్స్ లో చూస్తే కనుక ఉంటుంది మీకు. జెండర్ జనరలీ మేల్ అండ్ ఫీమేల్ మోస్ట్ కామన్ గా మనం మాట్లాడుకునేది. ఇట్ ఈస్ ది జనరల్ గా చెప్పచ్చు అంటే గనక ఇట్ ఈస్ ద సెక్స్ ఆఫ్ ది పర్సన్, ఆడనా మగనా అన్నది. ఓకే, దెన్ నెక్స్ట్, ఇఫ్ ఏ బాయ్ వాంట్స్ టు బి ఎ నర్స్ ఆర్ ఫ్యాషన్ డిజైనర్, షుడ్ హీ బి అలౌడ్? ఒకవేళ అబ్బాయి కనుక నర్స్ అవ్వాలి, పీడియాట్రిషియన్ గురించి చెప్పండి సార్. ఓకే, ఒకవేళ కనుక నా అబ్బాయి ఫ్యాషన్ డిజైనర్ కానీ నర్స్ కానీ అవ్వాలి అంటే అవ్వచ్చా? ఎవరో సి రాశారు. మేబీ బట్ లుక్స్ ఆడ్. ఒకళ్ళేమో ఏ అని చెప్పి రాశారు. ఎస్, బికాస్ క్యారియర్ ఆర్ నాట్ లింక్డ్ టు జెండర్. ఇంకోళ్ళు కూడా ఏ రాశారు. నేను బై మిస్టేక్ అసలు ఆన్సర్ తీయలేదు. ఓకే, ఆన్సర్ ఈజ్ ఏ. ఎనీ జెండర్. మీరు కొన్ని పెద్ద పెద్ద హాస్పిటల్స్ తీసుకుంటే మోస్ట్లీ నర్సెస్ ఆడవాళ్లే ఉండేవారు. ఇప్పుడు నర్సెస్ లో మగవాళ్ళు కూడా వచ్చేసారు. అక్కడ ఇంతకు ముందర ఆడవాళ్లే 90% ఉండారు. ఇప్పుడు మగవాళ్ళు కూడా సమానత్వం అని చెప్పి మగవాళ్ళు కూడా నర్సెస్ కింద వచ్చేసారు. మేల్ నర్స్, ఫీమేల్ నర్స్ అంటున్నారు. పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో వచ్చేసారు వాళ్ళు కూడా. ఓకే, in most families, who should share the responsibility of household work? In most families, who should share the responsibility?
ఇంటి పనిని ఎవరు తీసుకోవాలి? ఆడవాళ్ళ, మగవాళ్ళ? మగ అండ్ ఆడవాళ్ళ? ఇక్కడ సి అని రాశారు. సి అని చెప్పి అందరూ రాస్తున్నారు. కాకపోతే అందరూ కనుకను ఏమంటారు, ఇక్కడ టీచర్లున్నారు, అమ్మాయిలున్నారు, అబ్బాయిలున్నారు. అందరూ గుండెల మీద చేతులేసుకొని, ఓకే, మన ఇంట్లో ఎవరు చేస్తారు అని చెప్పి ఆలోచిస్తే ఏ ఆన్సర్ వస్తుంది మీకు? మీకు దీంట్లో ఏ ఆన్సర్ వస్తుంది? ఇంట్లో ఎవరు ఎక్కువ పని చేస్తారు? ఇద్దరు సరిసమానంగా చేస్తారా? ఆడవాళ్ళు చేస్తారా? మగవాళ్ళు చేస్తారా? ఎవరు చెయ్యాలి అన్నది అది మన క్వెషను. కాకపోతే మనం రోజు సంవత్సరాల నుండి చూస్తున్నాం గదా! ఇంట్లో ఇంట్లో పని ఎవరు చేస్తారు? ఆడవాళ్ళు చేస్తారా? మగవాళ్ళు చేస్తారా? లేకపోతే ఇద్దరు కలిపి చేస్తారా? ఓన్లీ విమెన్. జీహెచ్ఎస్ అవనిగడ్డ. ఓన్లీ విమెన్. ఇదిగోండి, ఓన్లీ విమెన్. యువర్ గర్ల్స్ అండ్ మదర్. అందరు చెప్పేది ఓన్లీ మదర్. గర్ల్స్ కూడా కాదు, ఓన్లీ మదరే చేస్తారు మోస్ట్ ఆఫ్ ది. ఆ ఇంట్లో అమ్మాయి ఉన్నా కూడా, అమ్మాయి అబ్బాయి ఉన్నా కూడా మోస్ట్లీ పని భారం మొత్తము అమ్మ మీదే పడుతుంది. ఆన్సర్ కి మటుకు మనం సి అని చెప్పి రాసి సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అని అనుకుంటాం, కానీ అందరి ఇళ్లలో జరిగేది ఓన్లీ అమ్మే చేస్తుంది అందరి ఇళ్లలోనూ. కానీ ఆల్ ద టైమ్ సి విల్ బి ద బెస్ట్ ఆన్సర్. ఎందుకంటే ఎనీ వర్క్, ఎనీ ప్లేస్, ఎప్పుడన్నా వర్క్ డిస్ట్రిబ్యూట్ అయిపోయింది అంటే గనక 3 గంటలు అమ్మ కష్టపడేది గంటలో మొత్తం అందరు కలిపి చేసుకుంటే మిగతా 2 గంటలు అందరూ కూర్చుని కాలక్షేపంగా కబుర్లు చెప్పుకోవచ్చు. అంతేగాని ఒక్కళ్ళే పని చేయాలి, మిగతా వాళ్ళందరూ మొబైల్ చూసుకుంటాం, టీవీ చూసుకుంటాం, బయట పోయి ఆడుకుంటా అంటే అది ఒకళ్ళ మీదే బర్డెన్ పడుతుంది. అది ఎప్పటికన్నా సరే మన మన ఇండియన్ సొసైటీలో అదే జరుగుతూ ఉంటుంది. ఓకే. కాకపోతే అది ఎంతవరకు కరెక్ట్ అన్నది అది వాళ్ళ ఇండివిడ్యువల్ ఇది బట్టే ఉంటుంది. యాజ్ ఎ పర్సన్ నన్ను అడిగితే మటుకు నేను మటుకు తప్పనే చెప్తాను. ఎప్పుడన్నా అందరూ వర్క్ డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటే ఆ వర్క్ లోడ్ కూడా ఎక్కువ కాదు. ఒక మనిషి ఎప్పుడు శ్రమ పడరు. ఓకే. సో ఆన్సర్ ఈజ్ సి. If a man and woman do the same job with the same skill, who get paid more? The man, the woman, both should equal pay. 90% mother, yes. If a man and woman do the same job with the same skill, who should get paid more? Answer is who should get paid more? A. Men అని ఇచ్చారు. Both same pay. Both should get the same pay. Same. Answer is both should get the same pay. కాకపోతే మన మీ సైడ్ నుండి జెడ్పిహెచ్ఎస్ నెంబర్ ఎండ్స్ విత్ 807 ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ సైడ్ నుండి కొద్దిగా చూసుకోరా? మీ సైడ్ నుండి కొద్దిగా హౌ టు బికమ్ ఏ టీచర్. హౌ టు బికమ్ ఏ టీచర్ అంటే అండి, మీరు డిగ్రీ ఏదైతే ఉందో అది బిఎడ్ ఉంటుంది కదా, బిఎడ్ దాని తర్వాత ఎంఈడి చేసి మీరు టీచర్ అవ్వచ్చు. ఓకే.
మనకి కంపల్సరీగా ఆంధ్రాలో అయితే కనుక, ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక మోస్ట్లీ ఆంధ్రానే కాదు, ఎనీ తెలుగు బోత్ తెలుగు స్టేట్స్ తీసుకుంటే కనుక వీ హ్యావ్ బిఎడ్ బిఎడ్ అండ్ ఎంఈడి ఉంది కదా, అవి కనుక మీరు మీరు పాస్ అయితే కంపల్సరీగా ఐదర్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ స్కూళ్ళల్లో, యా ఇక్కడ ఎవరో రాశారు చూడండి, ఆంధ్ర మన గవర్నమెంట్స్ గవర్నమెంట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఐ డోంట్ నో ది ఎగ్జాక్ట్ ది టీచర్ ది ఎగ్జామ్ ఏంటి అన్నది ఐ డోంట్ హ్యావ్ 100% ఐడియా. కాకపోతే ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి దాంట్లో మంచి ర్యాంక్ వస్తే కనుక యూ క్యాన్ బికమ్ ఏ గవర్నమెంట్ టీచర్. ఓకే, విచ్ స్టేట్మెంట్ షోస్ జెండర్ ఈక్వాలిటీ ఇన్ కెరియర్? Girls are not good at sports or science. Boys cannot take care of children. Anyone can do any job. Okay, which statement shows gender equality in career? Girls are not good at sports or science. Boys cannot take care of children. Anyone? Yes. Which statement shows gender equality in career? Girls are not good at sports or science. Boys cannot take care of children. Anybody can do any job regardless of gender. దీంట్లో ఏది కరెక్ట్ ఆన్సర్? ఏబిసిలో ఓకే, ఇక్కడ ఎవరో రాశారు చూడండి, డిఎస్సి ఎగ్జామ్ అని చెప్పి ఉంటుంది. ఆ డిఎస్సి ఎగ్జామ్ కనుకను మీరు క్వాలిఫై అయ్యి దాంట్లో మంచి మార్క్స్ వస్తే కనుక యూ విల్ get selected in government schools. Okay, answer is C. Anyone can do job. Yes. ఇప్పుడు మన నెక్స్ట్ అసలు జెండర్ అంటే ఏంటి? మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు what is gender? Gender is not just about being boy or girl. It's a complex idea that involves role, behavior, and expectation that society and culture associate with the different identities. ఇంత పెద్ద డెఫినేషన్ ఉంది మనకి జెండర్ అంటే కనుక, మీరు వికీపీడియాలో చూస్తే కూడా దొరుకుతుంది. ఇట్స్ డిస్టింక్ట్ ఫ్రమ్ biological sex, okay, which refers to physical characteristics. ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ని బట్టి మనం వాళ్ళు బాయా గర్ల్ అన్న డిసైడ్ చేస్తాము. ఓకే, జెండర్ ఐడెంటిటీ is how someone feels about themselves, which might be different from the sex they were assigned at birth. These roles, ivanni definitions, okay, as we have already discussed, gender identity enti ante physical characteristics of a person పట్టి మనము డిఫైన్ చేస్తాం. ఓకే, వీళ్ళు అబ్బాయిలు, వీళ్ళు అమ్మాయిలు అని చెప్పి. Sound, sir. Gokul, are you able to hear me? కనగానపల్లి వాళ్ళు మీరు కొద్దిగా చూసుకోరా మీ సైడ్ నుండి, ఎందుకంటే నా సైడ్ నుండి వాల్యూమ్ క్లియర్ గానే ఉంది. ఓకే, ఇంకొకటి, మన చాలా సంవత్సరాల నుండి ఆర్ మన సొసైటీ ఫామ్ అయినప్పటి నుండి మన మైండ్స్ లో కొన్ని దాన్ని ఏమంటారు, ఉద్దేశాలు అలాగా ఉండిపోవడం వల్ల మనము కొన్ని విషయాలని, ఓకే, ఆడవాళ్ళు ఈ పనులే చేయాలి, లేకపోతే మగవాళ్ళు ఈ పనులే చేయాలి, ఆడవాళ్ళు ఇది, మగవాళ్ళు ఇది అని చెప్పి
ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్ తోటి జనరేషన్స్ ఉండిపోయేసరికి ఇప్పుడు కూడా మన పాత వాళ్ళు ఏదైతే చెప్తున్నారో వాటిని మనము వింటూ ఓకే వీళ్ళు ఇలాగే ఉంటారు, వీళ్ళు ఇలాగే ఉంటారు, వీళ్ళు ఈ పనులు చేయాలి, వాళ్ళు ఆ పనులు చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. చూడండి, జెండర్ ఈజ్ డీప్లీ పర్సనల్. ఓకే, ఇట్స్ ఇన్ అవర్ మైండ్స్ అంతే. సొసైటీ నార్మ్స్ కొన్ని వందల సంవత్సరాల నుండి సొసైటీ నార్మ్స్ ఆ రోజుల పరిస్థితులని బట్టి వాళ్ళు కొన్ని నార్మ్స్ డిఫైన్ చేశారు, వీళ్ళు ఇలాగా వీళ్ళు ఇలాగా అని. కానీ అది తరతరాలు గడిచిపోతున్నా కూడా ఇంకా మైండ్ సెట్స్ లో చేంజ్ అన్నది రావట్లేదు. చూడండి, ఇక్కడ అదే చెప్పారు, ఇన్ఫ్లుయెన్స్డ్ బై కల్చర్. సొసైటీస్ create ideas about what is masculine or feminine, which can influence our roles and behaviors. మగవాళ్ళు ఇలాగే ఉండాలి, మగవాళ్ళు ఈ పనులు చేయాలి, ఆడవాళ్ళు ఇలాగ ఉండాలి, ఆడవాళ్ళు ఈ పనులు చేయాలి అని చెప్పి కొన్ని తరాలు లేకపోతే కొన్ని శతాబ్దాలు, దశాబ్దాలు కూడా కాదు, శతాబ్దాల నుండి ఆ మైండ్ సెట్స్ ఉండడం వల్ల ఇప్పటికీ అదే మైండ్ సెట్ కొనసాగడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఓకే, కాకపోతే ఏంటి అంటే మనము తరతరాలు మారే కొద్దీ, ఒక్కొక్క తరము మారే కొద్దీ ఆలోచన విధానంలోనూ మార్పులు రావాలి. ఓకే, అలాగే సొసైటీ కూడా మారుతూ ఉండాలి. సొసైటీ మారుతూ ఉన్నప్పుడు ప్రతి మనిషి ఆలోచన విధానంలోనూ మార్పులు రావాల్సిందే. ఎందుకంటే మార్పు అన్నది సహజము. రైట్, మార్పు అన్నది సహజము. ఆ మార్పుని యాక్సెప్ట్ చేసుకుంటూ ముందరికి వెళ్ళిపోవడమే. లేదు అంటే కనుక ఆ మార్పుని మనం యాక్సెప్ట్ చేయలేదు అంటే ఆ మార్పుని యాక్సెప్ట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓకే, మనము చిన్నప్పుడు మనిషి పాకుతూనే ఉంటాడు, అలాగ పెద్ద అయ్యే వరకు పాకుతూనే ఉంటాడు. ఎలాగైతే చిన్నప్పుడు పాకుతూ ఉన్న మనిషి నిలబడిన మనిషి నడవడం స్టార్ట్ చేసిన మనిషి పరిగెత్తడం ఎలాగైతే చేయడం, మనలోనే మార్పు అన్నది ఎంత సహజమో సొసైటీలో కూడా అంతే సహజం. ఒక చిన్న పిల్లాడు ఉన్నాడండి, ఒక చిన్న పిల్లాడు 1 సంవత్సరం వయసు 10 నెలల కుర్రాడు ఉన్నాడు, పాకుతూనే ఉన్నాడు. అదే పాకుతూ ఉన్న పిల్లాడు 12 ఏళ్ళు వచ్చాయి, అప్పటికి పాకుతూనే ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? నెలల పిల్లాడు పాకుతూ ఉన్నాడు, 12 ఏళ్ళు వచ్చినా కూడా పిల్లాడు పాకుతూనే ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆ చిన్న పిల్లాడు ఎవరైతే ఉన్నారో ఆ చిన్న పిల్లాడిలో నరాల రిలేటెడ్ ప్రాబ్లం ఉన్నట్టు, అంతేనా? అలాగే ఎవరైతే సొసైటీలో జరిగే చేంజెస్ ని యాక్సెప్ట్ చేయకుండా ఉంటారో వాళ్ళు కూడా అలాంటి ఇబ్బందులే పడతారు. ఇక్కడ మీరు ఏ క్వశ్చన్లు అడిగారు? ప్లీజ్ గివ్ మీ సార్ మై క్వశ్చన్ ఆన్సర్స్ సార్, ప్లీజ్ సార్. మీరు పంపించిన క్వశ్చన్స్ అన్ని ఒకసారి ఇక్కడ మళ్ళీ ఒకసారి పంపిస్తారా? హౌ టు బికమ్ ఐఏఎస్ ఐపీఎస్, ఇది తరచుగా నా 8th 9th క్లాసెస్ లో ప్రతి క్లాస్ లోను కనీసం 3-4 సార్లు వచ్చే క్వశ్చన్ ఇది. ఓకే, ఐఏఎస్ ఐపీఎస్ అంటే కనుక దానికి గ్రూప్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్ ఎగ్జామ్స్ క్లియర్ చేసిన వాళ్ళు, గ్రూప్ ఎగ్జామ్ లో టాప్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఐఏఎస్ అవుతారు. సెకండ్ టాప్ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్లియర్ చేయడంలో సెకండ్ టాప్ ఎవరైతే ఉంటారో, టాప్ ఇన్ ద సెన్స్ టాప్ 1 అని కాదు, కొన్ని ఐఏఎస్ కి కొన్ని సీట్లు ఉంటాయి, దాని తర్వాత ఐపీఎస్ కి ఉంటాయి కదా, అలాగా టాప్ ఐఏఎస్ లో ఎవరు క్వాలిఫై అవుతారో టాప్ లో ఉన్న వాళ్ళు ఐఏఎస్ అవుతారు, దాని తర్వాత ఐపీఎస్ అవుతారు, దాని తర్వాత ఐఆర్ఎస్ అవుతారు.
చాలా మందికి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఐఆర్ఎస్ గురించి తెలియదు కాబట్టి అందరూ నన్ను ఐఏఎస్, ఐపీఎస్ ఐఏఎస్ అనే అడుగుతున్నారు. ఐఆర్ఎస్ గురించి ఎవరు అడగట్లేదు. ఐఆర్ఎస్ అంటే ఏంటంటే ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్. వాళ్ళు సిఏ అంటే కాస్ట్ అకౌంటెంట్ అండి. సిఏ అంటే కాస్ట్ అకౌంటెంట్. దీనికి కూడా మీకు కాస్ట్ అకౌంటెన్సీ చేయాలంటే బీకామ్‌తో పాటు సిఏలో మీకు ఇంటర్ ఇక్కడ టైప్ చేస్తాను. సిఏ ఇంటర్ అండ్ సిఏ ఫైనల్ అని ఉంటాయి. సిఏ ఇంటర్‌లో కొన్ని పేపర్స్ ఉంటాయి. ఓకే. సిఏ ఇంటర్‌లో కొన్ని పేపర్స్ ఉంటాయి. సిఏ ఫైనల్‌లో కొన్ని పేపర్స్ ఉంటాయి. సిఏ మీకు సిఏ ఇంటర్‌లో మళ్ళీ దీంట్లో ఒక్కొక్క పేపర్ సపోజ్ 4 పేపర్స్ ఉన్నాయనుకోండి. 4 పేపర్స్ ఇండివిడ్యువల్‌గా 50% రావాలి. దెన్ నెక్స్ట్ అగ్రిగేట్ అని ఉంటుంది యావరేజ్. అది క్లియర్ చేయాలి. అలాగా క్లియర్ చేస్తేనే ఇంటర్ అవుతుంది. ఇంటర్ తర్వాత ఫైనల్ అవుతుంది. ఇక్కడ ఎవరో కొత్తగా అడుగుతున్నారు చూడండి. ఐఎఫ్ఎస్‌కి మళ్ళీ కొత్త ఎగ్జామినేషన్ ఉంటుందండి. ఓకే. ఐఎఫ్ఎస్ అంటే ఎవరన్నా చెప్పగలుగుతారా ఐఎఫ్ఎస్ అంటే ఏంటి అని? ఇక్కడ ఎవరో రాశారు ఐఆర్ఎస్ అని చెప్పి. ఐఎఫ్ఎస్ అంటే ఏంటో చెప్పగలుగుతారా? ఐఎఫ్ఎస్ అంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఫారెస్ట్‌లో వీళ్ళు ఉంటారు. ఎవరైతే ఫారెస్ట్ మొత్తాన్ని ఒకళ్ళు ఫారిన్ సర్వీసు ఫారెస్ట్ కూడా ఉందండి. యెస్. సార్ పీడియాట్రిషియన్ గురించి చెప్పండి సార్. ఓకే. పీడియాట్రిషియన్స్ అంటే చిన్నపిల్లలు ఉంటారు చూడండి. ఆ చిన్న పిల్లలకి వచ్చే హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్‌ని హ్యాండిల్ చేసే వాళ్ళని పీడియాట్రిషియన్స్ అంటారు. అంటే ఏంటంటే చిన్నపిల్లల డాక్టర్స్ వీళ్ళందరూ. మనము డెంటిస్ట్ అంటే పళ్ళ డాక్టర్ అని చెప్పుకుంటాం కదా! డెంటిస్ట్ అంటే పళ్ళ డాక్టరు. దెన్ నెక్స్ట్ కార్డియాలజిస్ట్ అంటే గుండె డాక్టరు. గైనకాలజిస్ట్ అంటే గనక ప్రెగ్నెన్సీ రిలేటెడ్ డాక్టరు. న్యూరాలజిస్ట్ అంటే కనుక మీకు బ్రెయిన్ రిలేటెడ్ డాక్టరు. రైట్. ఆర్థోపెడిక్ అంటే కనుక మీకు ఎముకలు, బోన్స్ రిలేటెడ్ డాక్టరు. అలాగే పీడియాట్రిషియన్ అంటే గనక చిన్న పిల్లలకి చూసే డాక్టర్. ఓకే. ఎంబీబీఎస్ రోడ్ మ్యాప్ అడుగుతున్నారు. ఎంబీబీఎస్ అంటే ఫస్ట్ మీరు నీట్ ఎగ్జామ్ రాయాలండి. నీట్ ఎగ్జామ్ అని చెప్పి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉంటుంది. ఆ నీట్ ఎగ్జామ్ కనుకను మీరు క్వాలిఫై అయితే మీరు ఇంజినీరింగ్‌కి ఎలాగే ఎగ్జామ్ ఉందో అలాగే నీట్ అన్నది మెడికల్ దానికి ఎగ్జామ్. ఆ ఎగ్జామ్‌లో మీరు క్వాలిఫై అయితే గనక దెన్ యూ క్యాన్ బికమ్ యాన్ ఎంబీబీఎస్ డాక్టర్. ఈజ్ కో-ప్రెసిడెంటా? సిఓ ప్రెసిడెంట్. ఈ క్వెషన్ అర్థం కాలేదండి నాకు. హౌ టు బికమ్ ఎన్ పైలట్ సార్. హౌ టు బికమ్ ఏ పైలట్. పైలట్ నాకు తెలిసి గ్రాడ్యుయేషన్ తర్వాత పైలట్ కోర్స్ ఒకటి ఉంటుందండి. ఏవియేషన్ కోర్స్ అంటారు నాకు తెలిసిది. ఏవియేషన్ కోర్స్. ఓకే. ఈ కోర్సు కనుకను మీరు ఏవియేషన్ కోర్స్. ఈ కోర్స్ కనుక మీరు చేశారంటే ఆహ్, మీరు ఏవియేషన్ ఏవియేషన్ కోర్స్ చేశారంటే కనుక మీరు వాళ్ళ ఎవ్ హైదరాబాద్‌లోను దెన్ నెక్స్ట్ నాకు తెలిసి విజయవాడ, వైజాగ్‌లో ఉన్నాయో లేదో తెలియదు. హైదరాబాద్‌లో అయితే తెలుసు. అలాగే చెన్నైలో ఉన్నాయి. ఈ ఏవియేషన్ ఇన్‌స్టిట్యూట్స్ కొన్నుంటాయి. వీటి దగ్గరికెళ్తే కనుక వాళ్ళు పైలట్ కోర్స్ నేర్పిస్తారు.
ఆ పైలట్ కోర్స్ నేర్పించిన తర్వాత మీరు నేర్చుకుని దాన్ని కనుక మీరు ఇది చేస్తే కనుక యూ క్యాన్ బికమ్ ఏ పైలట్. ఆ పైలట్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే దే విల్ గివ్ సర్టిఫికేట్. దాన్ని పట్టుకుని యూ క్యాన్ అప్లై ఫర్ యువర్ పైలట్ పోస్ట్. హౌ టు బికమ్ పిఎం అని అడిగారు. పిఎం అంటే ఏంటండి? హౌ టు బికమ్ ఏ పెట్టా? సూపర్ క్వశ్చన్లు అడుగుతున్నారండి ఈరోజు. యూపీఎస్సి ఎగ్జామ్, వాట్ ఈస్ ద ఏజ్ లిమిట్? హౌ టు బికమ్ ప్రైమ్ మినిస్టర్ అంటే నాకు తెలీదండి. ఒకవేళ కనుక మీకు తెలిస్తే చెప్పండి, నేనే ప్రైమ్ మినిస్టర్. నేను కూడా ట్రై చేస్తాను ఆ పొజిషన్కి. ప్రైమ్ మినిస్టర్ అవ్వడం ఎవరు కాదంటారండి? ఆ దారి తెలిస్తే కనుక అందరూ ఇండియాకి ప్రైమ్ మినిస్టర్లు అయిపోవచ్చు. 140 కోట్ల మంది ప్రైమ్ మినిస్టర్లు అయిపోవచ్చు. హౌ టు బికమ్ యాన్ ఇంజినియర్? హౌ టు బికమ్ యాన్ ఇంజినియర్ అంటేనండి, దానికి నేను చెప్పా కదా, ఎగ్జామ్ ఉంటుంది. ఎంసెట్ ఎగ్జామ్ మన స్టేట్ లెవెల్‌లో నాకు తెలిసి ఎంసెట్ ఎగ్జామ్ అని ఉంటుంది. మనకి హ్మ్, మనకి ఐఐటీస్‌లో జాయిన్ అవ్వాలి అంటే గనక ఐఐటీది ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ ఎగ్జామ్స్ మీరు కనుక పాస్ అవుతే గనక యూ క్యాన్ బికమ్ యాన్ ఇంజినియర్ ఇన్ ఐఐటీస్ ఆర్ యూ క్యాన్ బికమ్ ఇంజినియర్ ఇన్ యువర్ local colleges. How to become a chef in Star Hotel? How to become a chef in Star Hotel అంటే అండి, ముందర దానికి యూ నీడ్ టు గో ఫర్ ఎస్ సార్. స్టార్ట్ ద క్లాస్ సార్. క్లాస్‌లోనే ఉన్నామండి మనము. ఓకే. ఇదొక హౌ టు బికమ్ ఏ సైంటిస్ట్. అది లాంగ్ వే టు గో. మీరు ఏ సైంటిస్ట్ అవ్వాలి అనుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. మనం ఇందాక మాట్లాడుకున్నాం జెండర్ ఈక్వాలిటీ. యాజ్ యూజువల్ మనము మన స్టోరీలోకి వద్దాం. జెండర్ ఈక్వాలిటీ ప్రతి డాక్టరు బెస్టేనండి. మీ ఇంట్రెస్ట్ ఎటు సైడ్ ఉంటుంది. ఇందాక మీరు చెప్పినట్టు యూ నీడ్ టు హ్యావ్ అన్ అండర్‌స్టాండింగ్. మీరు ఏ డాక్టర్ అవ్వాలి అనుకుంటున్నారు. ఓకే. మనము ఇప్పుడు జెండర్ ఈక్వాలిటీ ఉంది గదా! మళ్ళీ మన జెండర్ ఈక్వాలిటీ దాని మీదకొస్తే, జెండర్ ఈక్వాలిటీలో ఒక చిన్న స్టోరీ. ఎవ్రీ డే మనం స్టోరీస్ చెప్పుకున్నట్టే ఈ రోజున గూడా ఒక స్టోరీ చెప్పుకుందాం. ఆరవ్ అండ్ రియా అని ఇద్దరు 8th క్లాస్ అబ్బాయి, అమ్మాయి ఉన్నారు. ఒకరోజు వాళ్ళ బ్రేక్ టైమ్‌లో టీచర్ అడిగారన్నమాట. మీరు పెద్దయిన తర్వాత ఏం అవ్వాలనుకుంటున్నారు అని జెప్పి అడిగితే, రియా చెప్తుంది, ఐ వాంట్ టు బికమ్ ఏ పైలట్. ఫ్లై ప్లేన్స్ అరౌండ్ ద వరల్డ్ అని జెప్పి అంటుంది. నేను పైలట్ అవ్వాలనుకుంటున్నాను. మొత్తం ప్రపంచమంతా నేను ఫ్లైట్‌లు నడపాలనుకుంటున్నాను అని జెప్తుంది. దాంతోటి పిల్లలందరూ గుసగుసలాడుకుంటారు. ఆడవాళ్ళు పైలట్ అవ్వచ్చా? అది మగవాళ్ళ జాబ్ కదా! అని జెప్పి. అలాగే ఆరవ్‌ని అడిగితే ఆరవ్ చెప్తాడు, ఐ వాంట్ టు బికమ్ ఏ షెఫ్ అండ్ ఓపెన్ మై ఓన్ రెస్టారెంట్ అంటాడు. మళ్ళీ అదే గ్రూప్ అందరు నవ్వుతారు. అరే! వీడు వంటలు చేస్తాడురా అని చెప్పి నవ్వుకొని, కుకింగ్ అన్నది ఆడవాళ్ళ పని గదా! మగవాళ్ళు ఏం చేస్తారు అని చెప్పి వాళ్ళు నవ్వుతారు పిల్లలు. దాంతోటి ఈ ఇద్దరు పాపం అప్‌సెట్ అవుతారు. రియా, ఆరవ్ ఇద్దరు అప్‌సెట్ అయ్యి ఇంటికెళ్తారు. ఇంటికెళ్ళి వాళ్ళు అప్‌సెట్ తోటున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ అడుగుతారు, "ఏమైంది? ఏంటి?" అంటే వాళ్ళు చెప్తారన్నమాట. ఇలాగ ఈరోజు మా స్కూల్‌లో బ్రేక్ టైమ్‌లో మీరు ఎవరెవరు ఏమవుతారు అంటే, నేను ఇలా చెప్పాను. దెన్ నెక్స్ట్ ఆరవ్ ఇలా చెప్పాడు అని చెప్పి రియా వాళ్ళ ఇంట్లో చెప్తుంది. అలాగే ఆరవ్ గూడా వాళ్ళ ఇంట్లో చెప్తాడు. ఇలా అని చెప్పి. అప్పుడు రియా వాళ్ళ అమ్మ అంటుందన్నమాట. డూ యూ నో కల్పన చావ్లా? ఈవిడ తెలుసా? షీ వాస్ ద ఫస్ట్ ఇండియన్ వుమన్ ఆస్ట్రోనాట్ టు గో టు స్పేస్. ఓకే. ఈవిడ ఫస్ట్ ఇండియన్. స్పేస్‌లోకి వెళ్ళిన ఫస్ట్ ఇండియన్. ఇఫ్ షీ కుడ్ ఫ్లై ఇంటూ స్పేస్, ఆవిడ స్పేస్‌లోకే ఫ్లై చేయగలిగినప్పుడు నువ్వు
ప్లేన్ నడపలేవా అని అడుగుతుందన్నమాట రియా వాళ్ళ మదర్ రియాని. అలాగే ఆరవ్ వాళ్ళ నాన్నగారు, ఆరవ్ ఫాదర్ స్మైల్డ్. డూ యూ నో సంజీవ్ కపూర్? సంజీవ్ కపూర్ మీకు కూడా తెలుసా? సంజీవ్ కపూర్ he is one of the most famous chef in India. If he can be successful, so can you. ఆయన షెఫ్ కింద సక్సెస్ అయినప్పుడు నువ్వెందుకు కాలేవు అని చెప్పి ఆరవ్ వాళ్ళ నాన్నగారు అడుగుతారు. వీళ్ళిద్దరు మీకు తెలుసా అండి? కల్పన చావ్లా అండ్ సంజీవ్ కపూర్. వీళ్ళిద్దరు ఎంతమందికి తెలుసు? కల్పన చావ్లా అండ్ సంజీవ్ కపూర్. చూడండి ఇక్కడ, మీరు ఇక్కడ ఓపెన్ చేస్తే గనక కల్పన చావ్లా. చూడండి ఈవిడ కల్పన చావ్లా. ఈవిడ కల్పన చావ్లా. నా స్క్రీన్ కనిపిస్తుంది కదా అండి అందరికీ? చూడండి ఈవిడ హర్యానాలో పుట్టారు. హర్యానాలో పుట్టి ఈవిడ చదువుకుని ఎడ్యుకేషన్ అంతా చేసి ఓకే నాసాలో వర్క్ చేస్తూ నాసా నుండి ఆవిడ స్పేస్ లోకి వెళ్ళిన ఫస్ట్ ఇండియన్ అమెరికన్ ఆస్ట్రోనాట్ కల్పన చావ్లా. ఈవిడ గురించి ఎవరికన్నా తెలుసా అండి? కల్పన చావ్లా ఎస్ ఆస్ట్రోనాట్ ఆవిడ కల్పన చావ్లా ఆస్ట్రోనాట్. ఓకే, అలాగే ఈయన కూడా చూడండి. ఈయన సంజీవ్ కపూర్ అన్నమాట. ఈయన ఏంటి అంటే ఈయన చాలా ప్రోగ్రామ్స్ కూడా వస్తాయి. ఈయన చూడండి, ఆఫ్టర్ కంప్లీటింగ్ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ఫ్రమ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్. ఇందాక ఎవరో అడుగుతూ ఉన్నారు నన్ను, సార్ ఎట్లా కావాలి అని చెప్పి. ఆయన హోటల్ మేనేజ్మెంట్ ఫ్రమ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ అండ్ న్యూట్రిషన్, న్యూఢిల్లీలో ఆయన కంప్లీట్ చేసి ఆయన ఓకే. దాని తర్వాత చూడండి, ఆఫ్టర్ వర్కింగ్ ఇన్ మెనీ హోటల్స్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ వారణాసి న్యూజిలాండ్, హీ బికేమ్ యంగెస్ట్ ఎగ్జిక్యూటివ్ షెఫ్ ఆఫ్ సెంటార్ హోటల్ ఇన్ ముంబై ఇన్ 1992. అంటే చూడండి ఎప్పుడు చేశారో ఆయనకి చూడండి అవార్డ్స్, ఎన్ని అవార్డ్స్ వచ్చాయో ఆయనకి. అండి ఆయన బుక్స్ కూడా రాశారు వంటల మీద. రాయల్ ఇండియన్ రెసిపీస్, ఖానా ఖజానా, సెలబ్రేషన్ ఆఫ్ ఇండియన్ కుక్కరీ, నో ఆయిల్ వెజిటేరియన్ రెసిపీస్. ఇది చాలా ఫేమస్. ఆయిల్ లేకుండా వంట ఎలా చేయాలి, మాస్టరింగ్ ది ఆర్ట్ ఆఫ్ ఇండియన్ కుకింగ్, ద ఎల్లో చిల్లీ కుక్ బుక్. ఇవన్నీ ఈయనకి చూడండి 2017లో ఈయనకి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది ఆయనకి. ఎవరైతే షెఫ్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు చూడండి, ప్లీజ్ గివ్ మీ ఆన్సర్. ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నాసా? మీకు ఏదన్నా డౌట్ వస్తే ఇగో చూడండి, ఎన్ఏఎస్ఏ నాసా ఫుల్ ఫామ్ నేషనల్ ఏరోనాటికల్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. నాసా ఎక్కడుంది అని నెక్స్ట్ క్వశ్చన్ మీకు అదే వస్తుంది. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, వేర్ ఇట్ ఈస్ అని చెప్పి మళ్ళీ అని చెప్పి మళ్ళీ డౌట్ వస్తుంది మీకు. నాసా ఈజ్ ఇన్ వాషింగ్టన్. ఏదో అడుగుతున్నారు ఇది
In the field, in field there are దిష్టి బొమ్మ. ఏ దిష్టి బొమ్మ? In field there are దిష్టి బొమ్మ. What is name in English? Tell me about Elon Musk. సార్ ఇది ఎలాన్ మస్క్ గురించి చెప్పాలంటే అదే ఒక 2 అవర్స్ క్లాస్ అవుతుంది. మీరు ఇక్కడే కనుకను ఏదన్నా సరే మీకు ఇంతకు ముందర నేను ఒకసారి చూపించాను. ఏదన్నా సరే మీరు వికీపీడియాలోకి వెళ్ళండి. వికీపీడియాలోకి వెళ్ళిన తర్వాత మీకు కావాల్సినది మీరు కనుక టైప్ చేసుకున్నారు అంటే అక్కడ మీకు ఎవరి గురించి అన్నా సరే ఎలాన్ మస్క్ అని చెప్పి అంటే ఆ ఎలాన్ మస్క్ గురించి వస్తుంది. ఇదిగోండి ఇదిగోండి ఒక 10 పేజీల ఇన్ఫర్మేషన్ వచ్చింది. 10 పేజీల ఇన్ఫర్మేషన్ని ఇవ్వండి. ఇదంతా ఎలాన్ మస్క్ గురించే. మీకు ఏ డీటెయిల్స్ కావాలి అన్నా కానీ యూ కెన్ గెట్ ఫ్రమ్ వికీపీడియా. ఎలాన్ మస్క్ అని టైప్ చేశారంటే మీకు వచ్చేస్తుంది. ఓకే. సో ఫైనల్గా ఈ పిల్లలు నెక్స్ట్ డే ఆరవ్ అండ్ రియా వాక్డ్ ఇంటూ క్లాస్ విత్ కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళు వెళ్ళి మళ్ళీ వాళ్ళ టీచర్ అడిగినప్పుడు వాళ్ళు ఆన్సర్స్ చెప్తూ ఈ ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు. కల్పన చావ్లా ఆల్రెడీ వెళ్ళారు, ఆవిడ బోల్డ్ అన్ని సంవత్సరాల క్రితమే. కాబట్టి ఆడవాళ్ళు కూడా స్పేస్ లోను వెళ్తారు, పైలట్ల కింద ఫ్లైట్లు నడుపుతున్నారు అని చెప్పి రియా చెప్తే ఆరవ్ కూడా ఈ సంజీవ్ కపూర్ అన్న ఆయన పద్మశ్రీ అవార్డు వచ్చింది, ఈయన ఇన్ని బుక్కులు రాశారు కాబట్టి మగవాళ్ళు కూడా కుక్ చెయ్యొచ్చు అని చెప్పి ఆరవ్ కూడా చెప్తాడు. దిస్ టైమ్ దేర్ క్లాస్మేట్స్ క్లాప్డ్ రియలైజింగ్ దే హ్యాడ్ బిన్ రాంగ్. ఫైనల్ గా మోరల్, నో కెరియర్ బిలాంగ్స్ ఓన్లీ టు బాయ్స్ ఆర్ ఓన్లీ టు గర్ల్స్. Talent, hard work and passion decide our future, not the gender. అర్థమైందండి? మనము ఏం చేయాలి అనుకున్నది మనకు ఒక ఐడియా ఉంటే కనుక ఓకే, ఆ టాలెంట్, మన హార్డ్ వర్క్, మన ప్యాషన్, అది రీచ్ అవ్వాలన్న ప్యాషన్ మూడు ఉంటే కనుక జెండర్ ఏమి పనిచేయదు అసలు. ఓకే, మీరు ఇంతకు ముందర క్రికెట్ చూస్తూ ఉంటే కనుక క్రికెట్ స్టార్టింగ్ లో ఓన్లీ మగవాళ్లే ఆడేవారు. దాని తర్వాత ఇప్పుడు విమెన్స్ క్రికెట్ వచ్చింది, విమెన్స్ హాకీ వచ్చింది, విమెన్స్ ఖోఖో వచ్చింది, విమెన్స్ బ్యాడ్మింటన్ వచ్చింది, విమెన్స్ టెన్నిస్ వచ్చింది. అలాగా మెన్ ఏదైతే చేయగలుగుతాడో అవి అన్ని విమెన్ కూడా చేయగలుగుతారు. ఓకే, why gender equality and benefits everyone? Stronger economics. When everyone can participate, economies grow faster and more inclusively. Healthier communities. ఒకవేళ బోత్ జెండర్స్ ఒకటే చోట ఉండి చేయడం అది చేస్తూ ఉంటే ఒకళ్ళకి ఓకే, వీళ్ళకి ఈ సమస్యలు వస్తాయి, వీళ్ళకి ఈ సమస్యలు వస్తాయి, సో వీళ్ళకి ఈ సమస్యలు వస్తున్నాయంటే మన ఇంట్లో వాళ్ళకి కూడా ఇలాంటి సమస్యలే రావచ్చు అన్నది ఒక అవగాహన వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే హెల్తీ కమ్యూనిటీ అన్నది ఏర్పడుతుంది. ఓకే, హ్యాపీయర్ లైఫ్. ఎప్పుడన్నా సరే ఆ ఈక్వాలిటీ ఏదైతే ఉందో, సమానత్వము, ఇందాక నేను అన్నట్టు అందరూ అన్ని పనులు సమానంగా చేసుకుంటే కనుక జీవితము హ్యాపీగా గడుస్తుంది. సస్టైనబుల్ ఫ్యూచర్, డైవర్సిఫై పర్స్పెక్టివ్స్ ఆర్ ఫ్రీ. కొన్ని కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ అవి రిజాల్వ్ చేయడానికి కూడా మన జెండర్ డైవర్సిటీ, జెండర్ ఈక్వాలిటీ ఏదైతే ఉంటుందో అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ జెండర్ ఈక్వాలిటీ వల్ల ఇంకా లాభాలు ఏంటి అంటే బూస్ట్ ఇన్నోవేషన్. ఓకే, ఎందుకు అంటే కొన్నిసార్లు ఆడవాళ్ళ ఆలోచన విధానం వేరే ఉంటుంది, మగవాళ్ళ ఆలోచన విధానం వేరే ఉంటుంది. సో ఆ రెండు ఆలోచనలని ఒక చోట కనుక తీసుకొస్తే ఇంకా బెటర్ ఐడియాస్ జనరేట్ అయ్యే స్కోప్స్ ఉంటాయి. ఇంకా ఒకటి డ్రైవ్స్ ప్రోగ్రెస్, రైట్?
వాళ్ళ వాళ్ళ ఐడియాస్‌ని బట్టి మనము కొన్ని విషయాలు ఇందాకన్నట్టు టెక్నాలజీ రిలేటెడ్ అడ్వాన్స్‌మెంట్స్ కానీ, ఆ ఐడియాస్ నుండి వచ్చే కొత్త కొత్త ఆలోచనలతోటి వచ్చే ఆహ్, లాభాలు మనకి ఇద్దరు ఈవెన్ మెన్ అండ్ విమెన్ ఇద్దరు కూడా సరిసమానంగా పంచుకోవడానికి కూడా ఉంటుంది ఆ లాభాలని. రైట్. దెన్ నెక్స్ట్ ఇదే మెయిన్ అండి ఈరోజు క్లాస్‌లో. గివ్ మీ ఆన్సర్ సార్. హౌ మెనీ టైప్ ఆఫ్ డాక్టర్ విచ్ ఈస్ బెస్ట్ డాక్టర్? వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ సర్? నాసా ఫుల్ ఫార్మ్ ప్లీజ్. సార్ అగైన్ సస్టైనబుల్ ఫ్యూచర్. సస్ ఇది అర్థం కాలేదండి. సస్టైనబుల్ ఫ్యూచర్ అని మీరు నా ప్రెజెంటేషన్ ప్రకారము రిఫర్ చేస్తున్నారా? ఎక్కడుంది సస్టైనబుల్ ఫ్యూచర్? యెస్. చూడండి, ఇది కొన్ని కొన్ని సార్లు ఏంటి అంటే మన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి మనము ఇద్దరు మెన్ అండ్ విమెన్ ఇద్దరు కూర్చుని కనుకను రిజాల్వ్ చేయగలిగితే అప్పుడు పెద్ద పెద్ద విషయాలు క్లైమేట్ చేంజెస్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద విషయాలు సపోజ్ కొన్ని మనము ఇప్పుడు చూస్తూ ఉంటాం. ఇళ్లల్లోనే ఇళ్లల్లోనే మనము ప్లాస్టిక్ యూసేజ్ కానీ లేకపోతే బాటిల్స్ యూసేజ్ కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా! ఈ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్‌ని కానీ యూజ్ చేయడం వల్ల వచ్చే లాభ నష్టాలని అర్థం చేసుకుని, ఓకే. వాటికి మనం బెటర్ సొల్యూషన్స్ కనుక చూస్తూ ఉంటే గనక, అప్పుడు క్లైమేట్ చేంజెస్ అని మాట్లాడుకుంటున్నాం గదండీ! ఓజోన్‌కి హోల్ పడ్డం గాని, లేపోతే ఈ ప్లాస్టిక్ అంతా తీసుకెళ్ళి నదుల్లోను, సముద్రాల్లోనూ వేయడం వల్ల, దాంట్లో ఉండే జంతువులు కానీ, అవి కానీ జంతువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాటి లైఫ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయో, ఇలాంటి పెద్ద పెద్ద సమస్యల్ని కూడా మనము రిజాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మెన్ బ్రెయిన్ అండ్ విమెన్ బ్రెయిన్ ఇద్దరు కలిపి ఆలోచించగలిగితే. అది ఇక్కడ చెప్పదలుచుకున్న పాయింట్. హౌ టు బికమ్ లోకో పైలట్. లోకో పైలట్ ఇక్కడ ఎవరో కంటిన్యూయస్‌గా మూవ్. మీకు మళ్ళీ అదే చెప్తున్నానండి. ఏది ఎలాగవుతారన్నది కొన్ని కొన్ని వాటిలకి నా దగ్గర కూడా ఆన్సర్ లేదు. మీరు అడిగినా కూడా నేను గూగుల్‌లోనే వెతకాలి నేను. ఇగో చెప్తున్నా చూడండి. ఏదన్నా సరే మీకు ఏ సమస్యొచ్చినా సరే, హౌ టు బికమ్ లోకో పైలట్ చూడండి. హౌ టు బికమ్ లోకో పైలట్ ఇన్ Student, to become loco pilot, you must first qualify as an assistant loco pilot by fulfilling the educational and age criteria, clearing the RRB ALP examination. RRB examination అని ఉంటుంది, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. The qualification involves 10th or 12th relevant technical skills such as ITI certification in a specific trade, diploma in technical like mechanical engineering or bachelor's in a relevant engineering. ఇది మొత్తం మీకు కావాల్సినది లోకో పైలట్ అవ్వాలి అంటే గనక. ఇక్కడే ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు ఏది కావాలంటే గనక అది. విలేజెస్ Some villages not gender equality, very quarrel persons more than అని ఇచ్చారు. ఇది ఇండియానే కాదండి, ప్రపంచ వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఈ జరుగుతున్న విషయమే. మనము జెండర్ ఈక్వాలిటీ పెద్ద పెద్ద కంట్రీస్ వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. మన ఇండియాలో మనకి బోలెడంత మంది ప్రెసిడెంట్లు ఆడవాళ్ళొచ్చారు. బోలెడంత మంది ప్రైమ్ మినిస్టర్‌లు ఆడవాళ్ళొచ్చారు. అమెరికా లాంటి పెద్ద కంట్రీలో ఇప్పటివరకు వాళ్ళే చెప్తా ఉంటారు. అమెరికా లాంటి కంట్రీలో కూడా ఇప్పటివరకు ఒక విమెన్ ప్రెసిడెంట్ రాలేదు.
ప్రపంచానికి అందరికీ దారి దారి చూపిస్తున్నాము అని అనుకునే యుఎస్ వాళ్ళల్లో కూడా ఇంకా ఇంకా వాట్ ఎవర్ ద రీజన్స్ చాలానే ఉండొచ్చు. ఓకే. రీజన్స్ చాలా చాలా ఉంటాయి. కానీ అక్కడ వాళ్ళు ఇంకా ఒక విమెన్ ప్రెసిడెంట్‌ని ఇంకా ఎన్నుకోలేదు. స్టిల్ అమెరికా ఈస్ వెయిటింగ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బిగ్ బాస్? బిగ్ బాస్. ఓకే. హౌ టు బికమ్ ఏ ఫ్యాషన్ డిజైనర్? ఫ్యాషన్ డిజైనర్‌కి మీకు గ్రాడ్యుయేషన్ తర్వాత కోర్సెస్ ఉన్నాయండి. మీరు కనుకను ఆ కోర్సెస్‌లో కనుకను మీరు ఆ కోర్సెస్ ఫ్యాషన్ డిజైనర్ చూడండి సేమ్ నన్ను అడిగిన ఈ క్వెషన్‌నే నేను గూడా మీ ముందర సేమ్ అదే గూగుల్‌లో అడుగుతాను. హౌ టు బికమ్ ఏ చూడండి ఇక్కడ హౌ టు బికమ్ ఏ ఫ్యాషన్ డిజైనర్ ఆఫ్టర్ 12th, హౌ టు బికమ్ ఫ్యాషన్ డిజైనర్ ఆఫ్టర్ 10th, హౌ టు బికమ్ ఫ్యాషన్ డిజైనర్ వితౌట్ ఏ డిగ్రీ, హౌ టు బికమ్ ఫ్యాషన్ డిజైనర్ ఎట్ ఏజ్ 15 ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్. ఇలాగా ఇన్ని క్వశ్చన్లకు ఆన్సర్లు అదే చెప్తోంది. ఓకే. మీరు ఆఫ్టర్ 10థ్ అవ్వాలి అనుకుంటున్నారు అనుకోండి, హౌ టు బికమ్ ఫ్యాషన్ డిజైనర్ ఆఫ్టర్ 10th. చూడండి ఇక్కడ. నేను లాస్ట్ మీకు క్లాస్‌లో ఒకటి చెప్పాను మీకు. 10th తర్వాత ఎన్రోల్ ఇన్ డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్. దిస్ కోర్స్ విల్ బి ఫర్ 1 to 2 ఇయర్స్. దీంట్లో ఏంటి స్కెచింగ్, ప్యాటర్న్ మేకింగ్, టెక్స్టైల్ నాలెడ్జ్ ఇవన్నీ ఇస్తారు. సో, మీరు 10+2 12th అయ్యేసరికి మీరు ఆ సర్టిఫికేట్ అది చేసుకుంటే గనక యూ క్యాన్ బికమ్ ఏ ఫ్యాషన్ డిజైనర్. చూడండి ఇక్కడ. మీరు ఏ క్వెషన్ అడిగినా కానీ గూగుల్ ఉంది. లేకపోతే ఈ రోజుల్లో మీకు ఇంకా చాట్ జీపీటీ ఉంది. వీటిలో కనుకను వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఓఎఫ్ఎన్? తెలీదు. చదివే విద్యార్థి క్వాలిటీస్ ఏంటి సార్? అది తెలీదు సార్ నేనైతే. ఎందుకంటే ఫస్ట్ బెంచ్‌లో కూర్చునే వాళ్ళందరూ చదువుతారని లేదు. లాస్ట్ బెంచ్‌లో కూర్చునే వాళ్ళు చదవరు అని లేదు. మార్క్స్ 100% 100కి 90% వచ్చేసింది గదా అని చెప్పి వాళ్ళు బ్రిలియంట్ అని చెప్పలేము మనము. ఎందుకంటే ఆయన ఎలన్ మస్క్ లాంటి ఆయనే చెప్తూ ఉంటారు. నాకు పెద్ద పెద్ద డిగ్రీల వాళ్ళు అవసరం లేదు. నేను ఒక సమస్య ఇస్తే మీరు దానికి కోడ్ రాయగలుగుతారా? కోడ్ రాయండి నేను మీకు ఉద్యోగం ఇస్తాను అంటారాయన. ఓకే. మార్కులు కాకపోతే ఒకటి మటుకు చెప్పొచ్చు. ఏంటి అంటే మార్కులని బట్టి వీళ్ళు బాగా చదివే విద్యార్థులు అని మటుకు మనం చెప్పలేము. 10థ్‌లో 60% వచ్చినోళ్ళు గూడా పెద్ద పెద్ద పొజిషన్స్‌లోకెళ్ళొచ్చు. 10థ్‌లో 90% వచ్చినోళ్ళు గూడా మధ్యలో ఎక్కడో అక్కడ ఆ పొజిషన్స్‌లోకి వెళ్ళకపోవచ్చు. ఓకేనా అండి అందరికీ? అయితే మళ్ళీ మనము రేపటి క్లాస్‌లో ఇంకొక టాపిక్ తోటి కలుద్దాము. ఓకే. ఓకే అండి. అందరికీ థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్. గోకుల్. బాయ్ గోకుల్.